ఇక డబ్బు సంపాదించుకుంటే ఏం చేస్తారు వాటితోటి? ఒక మంచి స్థలాన్ని కొంటారు, ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటారు, కూతురికి కొడుక్కి మంచి ఘనంగా పెళ్లిళ్ళు చేసుకుంటారు. నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళంతా ఏమైపోతారో కూడా నీకు తెలియదు. మనకి స్థలం ఈ రాజమండ్రి ప్రాంతంలో, రాజానగరం ప్రాంతంలో ఉన్నా లేకపోయినా పరలోకంలో స్థలం ఉండాలి. మీకు అందరికీ తెలుసా పరలోకంలో మనందరికీ స్థలం ఉందని? ఉందన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. వాక్యం ఏం దొరుకు చదవలేదు, నీకు స్థలం ఎట్లుంటుంది? అయినా ఉంది. ఇప్పటికైనా మారితే యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఒకసారి చూడండి, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రేపు పొద్దున ఇంకా సిలువ అయిపోతున్నారు. ఈ శిష్యులంతా వెళ్ళి, ప్రభువా మాతో పాటు తిన్నావు, మాతో పాటు పడుకున్నావు, మనమంతా కలిసి సువార్త చేసాం, అనేక అద్భుతాలు చేసాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభా అని అడుగుతున్నారు శిష్యులంతా. ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును. అంటే నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. మనందరికి స్థలాలు అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. చూడండి, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అర్థమైందండి? మనకి స్థలం అక్కడ ఉండాలి. అక్కడ ఉంది, నువ్వు మారు మనసు పొంది ఆయనకి నిజాయితీగా ఉంటే. మరి అక్కడ స్థలం కావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? అది కూడా రాసి పెట్టే ఉన్నాడు దేవుడు ఇక్కడ. చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును పని చేయలేడు. చాలా మంది చదువుకున్న వాళ్ళంతా వెనకాల ఉన్నారు బ్రదర్స్. మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు, చాలా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ మన సౌత్ ఇండియాలో రాత్రి, మీకు తెలుసా? పగలనుకోండి. ఇప్పుడు ఓన్లీ మన సౌత్ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మాత్రమే పగలు. మనకి ఇక్కడ పగలుంటే మిగతా మిగిలిన రాష్ట్రాలంతా చీకటి ఉందో తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒకరు ఎత్తట్లా. ఏమా మనకి పగలైతే వాళ్ళకి రాత్రి అవుద్దా? ఎందుకు ఎత్తావు నువ్వు చెయ్యి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఒక కరపత్రిక ఇస్తే తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తున్నారు. రేప్ చేసిన వాడికి బెయిల్ ఇస్తున్నారు, మనిషిని చంపి మర్డర్ చేసిన వాడికి బెయిల్ ఇస్తున్నారు. సువార్త పత్రిక ఇస్తే వాడికి నాన్ బెయిలబుల్ వారెంట్. సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు.